శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ అర్థము ధర్మబద్ధముగా సంపాదించాలి, ధర్మబద్ధముగా ఖర్చు పెట్టాలి. అపాత్రులకు మీరు దానం చేశారనుకోండి, దాని వలన లోకములకు కలిగినటువంటి కీడుకి మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది. ఆ పాపం మీ ఖాతాలో వేస్తారు. కాబట్టి ఎక్కడ దానం చెయ్యాలి, ఎక్కడ దానం చెయ్యకూడదు ఎప్పుడు తెలుస్తుంది? సరస్వతీ కటాక్షం ఉంటేనే. సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము ఉపయుక్తము కాదది. అందుకే సరస్వత్యా లక్ష్మా ఇది భవతి హరి విధి విహరసే అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ. నాకు సరస్వతీ లక్ష్మీదేవుల యొక్క కటాక్షము కావాలంటారు. ముందు సరస్వతీ కటాక్షం ఉండాలి. ఎవరికి విద్య ఉంటుందో, ఎవరికి సరస్వతీ కటాక్షం ఉంటుందో వారికి సుఖము అనేటటువంటి మాటకి అసలు లోకంలో ఎన్నడూ కూడా కొరత ఉండదు. ఆ విద్యనిచ్చేవాడు ఎవరంటే తండ్రి. ఎందుకో తెలుసా? జన్మనా జాయితే సూత్రాహ సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. ఒకడు సంస్కారమును పొందాడు అంటే తండ్రియే మొదటి గురువు. ఉపనయనం ఎవరు చేస్తారు? గర్భాష్టమంలో తండ్రే చేస్తాడు. శ్రీమన్నారాయణుడంతటి వాడు కొడుకుగా వస్తే కశ్యప ప్రజాపతి చేశాడు వామనమూర్తికి. నన్ను గన్న తండ్రి నాపాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని వడుగ నాకుల దీపకార గదయ్య భాగ్య రాశివగుచు అంటుంది. ఎంత శ్రీమన్నారాయణుడైనా కొడుకుగా వస్తే బ్రాహ్మణుడు కనుక కశ్యప ప్రజాపతి కొడుకు చేశాడు. ఉపనయనం చేసి గురువుగారి దగ్గరికి వెళ్లి వేద విద్య నేర్చుకోవడానికి కావలసినటువంటి సమస్తమైన అర్హతలను కల్పించగలిగినటువంటి వ్యక్తి తండ్రి. ఆయన ఉపనయనం చేసి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఖండాంతరములకు వెళ్ళిపోయినా కూడా బంధువులనిచ్చేది ఎవరు అంటే విద్యయే. అటువంటి విద్యనిచ్చేవాడెవరు? తండ్రి. తండ్రి ప్రథమ గురువు లోకానికి. కాబట్టి అటువంటి తండ్రి వలన నీ సంస్కారం అభివ్యక్తమవుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, చిన్నతనంలో తండ్రి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. చిన్నతనంలో తండ్రి వెళ్ళిపోయిన తరువాత ఎవరో పినతండ్రో పెదతండ్రో బంధువు ఉపనయనం చేస్తాడు. ఉపనయనం చేసిన తర్వాత ఆ పిల్లవాడు చాలా కీర్తి వహించాడు అనుకోండి. ఆ తండ్రి ఏం లేడు కదండి, ఉపనయనం కూడా చేయలేదు కదా, తండ్రి గారు ఉందేమో, మరి ఆ తండ్రి ఈ విద్యకి కారకుడు ఎలా అయ్యాడు అని మీరు అడుగుతారేమో. తండ్రి అంతటి భక్తి తత్పరుడైన కారణం చేతనే కొడుకు అంత జగద్విఖ్యాతి వహించగలిగినటువంటి విద్యావంతుడయ్యాడు. ఇది లోకానికి నిరూపణం చేయడానికే శంకరాచార్యుల వారు శివగురువు చేత ఉపనయనం చేయించుకున్నారు. తండ్రి వెళ్ళిపోయాడు. ఆర్యాంబ గారు బతికున్నారు. ఉపనయనం చెయ్యకుండానే తండ్రి వెళ్ళిపోయినా శివగురువు ఉన్నారా లేదా కాదు, శరీరంతో ఆయన యొక్క భక్తి కొడుకు రూపంలో తిరిగింది. అందుకే మీరు చూడండి, కొంతమంది మహాపురుషులు తండ్రి దగ్గర నేర్చుకున్నది ఏమిటి అని మీరు అడిగితే వారు తండ్రి దగ్గర నేర్చుకున్నది ఏమి ఉండదు. వారు ఎంతో భక్తి తత్పరులైనప్పటికీ ఈయనకి ఉపనయనం కూడా వాళ్ళు చేయకుండానే శరీరం వదిలిపెడతారు. ఈయన కీర్తికంతటికి కారణం ఎవరంటే ఈయన వాక్కులకు, ఈయన గొప్పతనానికి, ఈయన యొక్క ప్రతిష్టకి, ఈ లోకమంతా ఇన్ని గౌరవించడానికి కారకుడు తండ్రియే. నోటి వెంట వచ్చిన ప్రతి మాట ఆయనకి గౌరవం తెచ్చేదైతే ఆ ప్రతి మాట వెనక తండ్రి తపస్సుంది. అందుకే తండ్రికి ఒక్కడికి నమస్కారం చేయవలసి వస్తే నోటికి అడ్డంగా పెట్టి నమస్కరించాలి. ఆ తండ్రి అన్నం పెట్టాడు నీకు, ఈ నోట్లో నువ్వు తిన్న అన్నం అంతా ఆయన పెట్టింది. సంస్కారం ఆయన ఇచ్చాడు. ఈ శరీరం పెరగడానికి అన్నం ఆయనే పెట్టాడు. ఆయన ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఆయన సంపాదించి విడిచిపెట్టిన ఆస్తినే నువ్వు కరిగించుకు తిని పెద్దవాడివయ్యావు. ఆయన పేరు చెప్పుకునే ఆయన కొడుకనే గౌరవింపబడ్డావు. కాబట్టి ఆ తండ్రి పితృలోకవాసం చేస్తూ కొడుకు అభ్యున్నతిలోకి రావాలని అక్కడి నుంచి ఎప్పుడూ ఆశీర్వచనం చేస్తూ ఉంటాడు. శ్రీరామాయణం బాలకాండలో చెప్తారు ఈ రహస్యాన్ని. తద్దినం ఎందుకు పెట్టాలి అంటే, తద్దినం పెట్టకపోతే పితృదేవతలు మిమ్మల్ని ఏమనరు, మీ బిడ్డల వృద్ధిలోకి రావు.
పరమేశ్వరుడు అభ్యున్నతిని కల్పించే ముందు పితృదేవతల్ని సంప్రదిస్తాడు. ఇవ్వనా అభ్యున్నతను అడుగుతాడు. ఛీ దుర్మార్గుడు, తద్దినమే పెట్టడు, వాడికి ఎందుకంటే బిడ్డలకి ఇవ్వరు అప్పుడు అభ్యున్నతి. అందుకే తండ్రి హాస్యం ఆడడానికి, తండ్రిని చిన్నబుచ్చి మాట్లాడడానికి, తండ్రి మనసు ఖేదపడేటట్టుగా ప్రవర్తించరాదు. తండ్రి ఇంట్లో నడయాడేటటువంటి శివస్వరూపమని అష్టమానువాకం చెప్తోంది. రాముడి గొప్పతనం ఏమిటని అడిగింది సీతమ్మ. తెలియక కాదు, హనుమకి ఏం తెలుసో చూద్దామని. ఆయన చెప్పారు, అమ్మాయినికి వేదాలన్నీ తెలుసు, కానీ యజుర్వేద వినీతశ్చ, యజుర్వేదం బాగా తెలుసు. యజుర్వేదం తెలియడం అంత గొప్పది. దక్షిణ దేశం వాళ్ళు ఎక్కువగా యజుర్వేదం వాళ్ళు. ఆ యజుర్వేదాన్ని మధ్యలో పెట్టి ఋగ్వేదాన్ని సామవేదాన్ని అటు ఇటు కాపలా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ యజుర్వేదంలో మధ్యలోకి తీసుకొచ్చి శ్రీరుద్రాన్ని పెట్టారు. మళ్ళీ శ్రీరుద్రం మధ్యలో అష్టమానువాకం పెట్టారు. అందుకే నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ తీసేయండి కూడా 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 కూడా. ఆ అష్టమానువాకంలో తండ్రి ఎవరో చెప్పారు. అందులో చెప్తూ నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ. శంభవే చ, శం సుఖకారకుడై ఉన్నవాడు, మయోభవే చ ఇక్కడ సమస్త సుఖములను ఇచ్చువాడు తండ్రి. అటువంటి తండ్రి నీ సమస్త వైభవములకు కారణమైన వాడు. కాబట్టి ఆయనకి నమస్కారం నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అందుకని నోటి మీద పెట్టి నమస్కారం చేయాలి. అందుకని మయస్కరాయచ. అయితే అమ్మ నాన్న ఎంత చదివించిన వాళ్ళైనా, ఎంత వృద్ధిలోకి తెచ్చిన వాళ్ళైనా, నువ్వు వాళ్ళని ఇలా వద్దు నాన్నగారండి, ఇలా చేయడం మంచిది అని చెప్పగలిగినటువంటి ప్రజ్ఞావంతుడు అవ్వగలవు. తండ్రి కన్నా గొప్పవాడివి కాగలవు. అలా అవ్వాలనే కోరుకుంటాడు తండ్రి. తండ్రికి ఉండే ఒకే ఒక్క కోరిక ఏమిటో తెలుసా? తండ్రి ఎన్ని సన్మానములనైనా పొందొచ్చు లోకంలో. తండ్రి కోరుకునే సన్మానం ఏమిటంటే గొప్ప సన్మానం, పుత్రాదిచ్చేత్ పరాజయం. కొడుకు చేతిలో ఓడిపోవాలని. కొడుకు చేతిలో ఓడిపోతే అపురూప సన్మానం. పరమశివుడి కన్నా జ్ఞాని లోకంలో ఉండడు. ఎందుకంటే ఈశ్వర సర్వ విద్యానాం, ఆ సర్వ విద్యల యొక్క స్వరూపం ఆయనే. కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం అంటారు శంకరాచార్యులు వారు. కళాభ్యాం సమస్త శృతి ప్రసిద్ధ మహావిద్యాస్వరూపుడు వాడు. అటువంటి పరమేశ్వరుడు సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ప్రణవానికి అర్థం చెప్పాడు. నాన్నగారు, చెప్పేవాడు పైన ఉండాలి, వినేవాడు కింద ఉండాలి, అది మర్యాద. కాబట్టి మీరు కింద కూర్చోండి చెప్తానన్నాడు. కూర్చున్నాడు. కూర్చుంటే చెవిలో చెప్పాడు, ప్రణవార్థం చెప్పాడు. పొంగిపోయాడు. నేను చెప్పలేదురా, ఇలా నువ్వు చెప్పావు, గొప్ప సత్కారం పొందాను రా, కొడుకు చేతిలో ఓడిపోయాను పరమశివుడు. అది తండ్రి కోరుకునేది. కాబట్టి తల్లికి తండ్రికి కొడుకు సలహా చెప్పచ్చు. ఎప్పుడు పరమ సున్నితంగా, పరమసుతారంగా, పరమ మర్యాదగా చెప్పాలి. నాన్నగారు మీకు తెలియదండి అనకూడదు. నాన్నగారండి ఇలా చేస్తే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది, మీరు ఆలోచించండి అనాలి. తండ్రి సంతోషిస్తాడు. ఓ, వీడిని చదివించినందుకు వీడు నాకు బాగా చక్కటి మాట చెప్పాడరా, ఒరే తిరుపతి వెళ్ళాలరా, రిజర్వేషన్కి కాస్త ఎవరినన్నా పంపిద్దు అంటే, ఎందుకు నాన్నగారండి తిరుపతికి రిజర్వేషను, మీరు ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు చెప్పండి నాన్నగారండి అని ల్యాప్టాప్ పెట్టుకుని టకా కొట్టి, నాన్నగారండి మీకు రిజర్వేషన్ అయిపోయిందంటే అప్పుడు తండ్రి చూసి మురిసిపోతాడు. రై చూసావా, నా కొడుకు కంప్యూటర్ మీద నాకు టికెట్ తీసి ఇచ్చేసాను అని పొంగిపోతాడు. తండ్రి కన్నా కొడుకు వృద్ధిలోకి వస్తే తండ్రి మురిసిపోతాడు. నాకు తెలియని వీడికి తెలిసిన అసూయపడ్డావు. ఆయన నోటి వెంట ఏదొచ్చిందో అది ఆజ్ఞ. అది మంచా చెడా నీకు అనవసరం. ఆయన నోటి వెంట వచ్చింది నువ్వు చెయ్యి, అంతే, మంచి అయిపోతుంది. ఎందుకంటే ఆ స్వరూపం గురుస్వరూపం. కాబట్టి జీవితంలో ఎన్నడూ నువ్వు సలహా చెప్పవలసిన అవసరం లేని వ్యక్తి ఆయన అడిగితే తప్ప. ఇది ఏం చేద్దామంటారు, గురువు గారు ఏం చెప్పారో అది ఆజ్ఞ, అంతే. అందుకే గురువు గారికి నమస్కారం చేసే ముందు మాత్రం ఆజ్ఞాచక్రమునకు భూమధ్యమును తాకించాలి. ఇలా చెయ్యాలి. ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది, దాని మీద బొట్టు పెట్టుకుంటారు. సమస్త స్ఫురణ శక్తి అక్కడే నిలబడుతుంది. ఆ ఆజ్ఞాచక్రం మనోస్థానం. అందుకే
మహీమూలాధారే అన్న శ్లోకంలో శంకరాచార్యులు వారు మనోపి భ్రూమధ్యే అంటారు. మనస్సు ఇక్కడే నిలబడుతుంది భ్రూమధ్యే. అందుకే ఏదైనా జ్ఞాపకం రాకపోతే కళ్ళు మూసుకుని ఒక్కసారి దృష్టి ఇక్కడ కేంద్రీకరిస్తారు. మనోకేంద్రీకరణ అంటారు. అటువంటి ఆజ్ఞాచక్రానికి చెయ్యి తగిలిస్తారు ఇలా రెండు చేతులు. అంటే గురువుగారు మీరు చెప్పినది నాకు సలహా కాదు, మీది ఆజ్ఞ. నీ నోటి వెంట వచ్చింది చేసేయడమే అంతే. ఇంకొకలా గురువుగారు ఇలా చేస్తే అన్న మాట లేదు ఇంకా నాకు. మీ నోటి వెంట ఏదొచ్చిందో అది నేను చేసేస్తాను. ఇది గురుత్వము, గురి అంటారు. ఒక్క గురువు గారు కనపడితేనే ఇలా చేయాలి. నిజానికి గురువు కనపడితే స్వర్ణదండం పడ్డట్టు పడాలి. అథవా నీకు అలా కుదరకపోతే వెంటనే ఇలా అన్నావు అంటే గురువు గారు, గురువు సంప్రీతి చెందుతాడు. ఓ వీడురా మర్యాదస్తుడు నా శిష్యుడు అని పరవశించిపోతాడు. శిష్యుని యొక్క గురి ఇదే శంకర భగవత్పాదులు నిరూపించారు లోకానికి. గంగ ఒడ్డున ఇటు శంకరుడు కూర్చున్నారు, పద్మపాదులు స్నానం చేస్తున్నారు. గురుత్వము దేని వలన ఉంటుంది అంటే గురువు గారి గొప్పతనం వల్ల ఉండదు, శిష్యుడి గొప్పతనం వల్ల ఉంటుంది. అందుకే లోకంలో గొప్పతనం ఎక్కడుందంటే గురువు యొక్క సమర్థత చేత శిష్యునికి అనుగ్రహం ఉండదు, శిష్యుని భక్తి చేత శిష్యునికి అనుగ్రహం ఉంటుంది. గురువు ఎంత సమర్థుడు అన్న ప్రశ్న ఉండదు. శిష్యుడు గురుత్వాన్ని చూశాడు అనుకోండి పరమేశ్వర రూపంలో అనుగ్రహించేస్తాడు. పరమేశ్వరుడై పలుకుతాడు ఆయన నోటి వెంట. కాబట్టి ఆ గురుస్వరూపానికి మీరు మాట్లాడిన మాట నాకు ఆజ్ఞ అని చెప్పడానికి ఇలా నమస్కారం. తల్లి తండ్రి ఇద్దరు ఎదురుగుండా నిలబడితే ఎన్నడూ కోరిక కోరకం. నాన్నగారండి నాకు ఇది చెయ్యండి అని కానీ, అమ్మా నాకు ఇది చెయ్యని కానీ, నమస్కారం చేసేటప్పుడు ఏ కోరిక తల్లిదండ్రులను కోరరాదు. తల్లిదండ్రులకి ఒక్కటే నమస్కారం, ఇక రెండో నమస్కారం లేదు. అందుకే తల్లిదండ్రులు ఇచ్చేవాళ్లే తప్ప అడిగి పుచ్చుకునేవాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళని అడిగి పుచ్చుకోకూడదు. అందుకే తల్లిదండ్రులను అడగరాదు, ఎన్నడూ అడగరాదు. ఎందుకని అంటే అలా అడిగితే తల్లిదండ్రుల మర్యాద పోయినట్టు. అసలు నువ్వు ఎంత డబ్బట్టుకుని ఎంత బంగారం పట్టుకుని విదేశాల నుంచి దిగి ఇంటికి రా, తండ్రి అయినా ఏంటో అన్ని పెట్లు తెచ్చావు, ఏం తెచ్చావు అంటాడేమో. అమ్మ అలా అందో, రే నువ్వు మొహం కడిగేసుకున్నావా, ముందు కాస్త పాలు తాగు. ఎలా అయిపోయావురా, ఏమిటిది, ఎలా ఉండేవాడిరా, 10 నెలల్లో ఇలా అయిపోయావు, నువ్వు ముందు పాలు తాగు, నీ కోసం నేను రే మావిడికే పులిహార చేశాను రా, నీకు ఇష్టం అన్నట్టు. అమ్మకి ఏం తెలుసు అంటే కొడుక్కి పెట్టడమే తెలుసు. తండ్రికి 10 పంచెల చాపులు ఇంత అంచు పట్టుకొచ్చి పెట్టులోంచి తీసి ఇచ్చారనుకోండి, కొడుకు ఏడుస్తాడు. తండ్రి ఎందుకురా నువ్వు అంత దూరం వెళ్ళి అంత కష్టపడి సంపాదించి నాకు ఈ పంచెలు ఇంకట్టుకు తిరగంటారా నేను, ఎందుకురా. వందనం అంత సామాన్యంగా చెప్పలేదు వ్యాసుడు, అందుకు 9 భక్తి స్వరూపాల్లోకి తీసుకొచ్చాడు దాన్ని. మహానుభావుడు వ్యాసో నారాయణ స్వయం. ఆ సంస్కార బలము నీకున్ననాడు నువ్వు ఈశ్వరుని ఎందుకు చేరావు. ఇక పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తే దేవాలయంలో 3 మార్లు చెయ్యాలి. 3 మార్లకి తక్కువ నమస్కారం ఆయనకి చేయకూడదు. నీ కులదైవం అయితే ఇంట పూజ చేసినప్పుడు కులదైవానికి చేస్తారు. వెళ్ళిన దేవాలయం కులదైవం యొక్క దేవాలయం అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు నమస్కారం పెట్టడాన్ని శాస్త్రం అంగీకరించదు. మీరు ఇలా పెట్టి, ఇలా అమ్మకైతే ఇలా పెడతారు, కులదైవానికైతే వేలి చివరు హృదయస్థానమునకు తగలాలి. ఇలా పెట్టి తేవాలి పూజా మందిరం. ఎందుకని ఈవార శూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని మీరైనా చెప్తున్నారు మంత్రపుష్పంలో. ఇక్కడే ఉన్నాడు పరమాత్మ అని, నీ కులదైవం ఇక్కడే ఉన్నాడు, ఒడ్డు గింజ చివరి భాగమంత మొన రూపంలో ప్రకాశిస్తున్నాడు. ఆయనకి అందడానికి ఇలా తిప్పాలి. తిప్పి వేలు చివర్లు ఇక్కడ తగిలేటట్టుగా నమస్కారం చేసి లేవాలి. కులదైవం యొక్క దేవాలయానికి వెళితే ఆలయంలో నమస్కారం ఇలా చేసి వెళ్ళాలి తప్ప ఇంకొకలా ఇలా ఇలా నమస్కారాలు పెట్టి వెళ్ళకూడదు. కులదైవము అని గుర్తు. మీ ఇష్టదైవం దేవాలయానికి వెళ్ళారనుకోండి, ఏదో నాకు రామచంద్రమూర్తి అంటే పరమప్రీతి, నా ఇష్టదైవం. రామచంద్రమూర్తి దేవాలయానికి వెళ్ళాననుకోండి, నా ఇష్టదైవము అని గుర్తు ఏమిటంటే తలకి తగలకుండా నమస్కరించాలి. ఇలా నేను అన్నాను అనుకోండి, వెంటనే మీరు అడగకుండానే మీకు తెలిసిపోయిందని గుర్తు.
ఓ ఈయనకి రామచంద్రమూర్తి ఇష్టదైవం అన్నమాట అని మీరు అర్థం చేసుకోవాలి. దైవస్వరూపంగా నేను భావన చేస్తాను, ఆయనని నేను ఎన్నడూ ఆ రూపాన్ని ఆరాధన చేసేది లేదు, అలాగని నేను ఆయన పట్ల మిక్కిలి ప్రీతి పొందినవాడను కాను, కానీ అది దైవస్వరూపం, ఆ మర్యాద, ఆ గౌరవం, ఆ భక్తితో వెళ్ళాను. ఇది చెప్పవలసి వస్తేనే తలకి లిప్త కాలం తగలాలి, చెయ్యి ఎక్కువసేపు ఇలా ఉండకూడదు, తలకి తగిలి ఇలా అని తీసేయాలి. అలా అన్నాడు అంటే అన్య దైవానికి నమస్కారం చేశాడు అని గుర్తు. దేవాలయానికి ఎప్పుడు వెళ్ళినా ప్రదక్షిణం చెయ్యాలి. ప్రదక్షిణము అన్న మాటకి గుర్తు ఏమిటంటే దక్షిణం అంటే దిక్కు. మీరెప్పుడూ తూర్పుకి తిరిగి ఉన్నారు అని గుర్తు. మీరు దిక్కుని మార్చేసుకోకూడదు. ఈశ్వరారాధన చేసేటప్పుడు మీరు ఎప్పుడూ తూర్పు దిక్కుకే ఉండాలి. మీరు తూర్పుకున్నారు అనగానే కుడి చేతి పక్కకి దక్షిణం ఉంది అని గుర్తు. దక్షిణ దిక్కు ఎటండి అని అడగక్కర్లేదు, తూర్పుకి తిరిగి ఇలా అంటే దక్షిణం, కుడి చేతి వైపు. ప్రదక్షిణం విశేషణం, విశిష్టమైన వస్తువుని కుడివైపు ఉంచారు అంటే ప్రదక్షిణం అని గుర్తు. పెద్దవాళ్ళు గౌరవనీయులు అంటే కుడివైపు కూర్చోమని చెప్పాలి, ఇలా చూపించారు. అందుకే శంభోస్వాగతమాంజతామతైతో వామేన పద్మాసన అంటారు లీలాశుభ్రత కృష్ణకర్ణామృతం. మర్యాద, శాస్త్రం తెలిస్తే తప్ప శ్లోకరచన చేసేవారు కాదు పూర్వం. అందుకని ప్రదక్షిణం అంటే ఎప్పుడూ కుడి భుజం వైపుకే ఉంచితే దాన్ని ప్రదక్షిణం చేశాడు అని పిలుస్తారు. అలా మారిపోయిందనుకోండి, భుజం మారిందనుకోండి, అప్పుడు అది ప్రదక్షిణం అవదు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఈ 2 మైకులు ఇలా ఉన్నాయి, నేను దీనికి గౌరవం చూపిద్దామని అట్నుంచి నడిచి వచ్చాను అనుకోండి, అప్పుడు నా కుడి చేతి వైపుకుంది. నేను మళ్ళీ ఇట్నుంచి వెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది, ఇవి నా ఎడం భుజానికి వస్తాయి. అదే నేను ఇలా తిరిగాను అనుకోండి, ఇవి నా కుడి భుజం వైపుకే ఉంటాయి. అందుకే మీరు పెద్దల్ని చూడండి, పవిత్రమైన వస్తువుకి ఎడం పక్క నుంచి నడవలసరు. పవిత్రమైనది అన్నారనుకోండి, అది కుడి భుజం వైపుకు ఉండేటట్టుగా నడుస్తారు. అలా ఎందుకు నడుస్తారంటే గౌరవప్రదం. అది అత్యంత పవిత్రము, మర్యాదతో కూడినది అని. ఈశ్వరుడు లోపల ఉన్నాడు, ఆయన గౌరవాన్ని సూచించడానికి కుడి భుజం వైపుకి ఉంచి తిరుగుతాడు గుండ్రంగా. దానికి ప్రదక్షిణం అని పేరు. ప్రదక్షిణం చేస్తూ ఎక్కడా సాష్టాంగం చేయకూడదు. ఎందుచేత? ప్రదక్షిణం చేస్తూ మీరు ప్రతి చోట సాష్టాంగం చేశారనుకోండి, ఉపాలయాలు ఉంటాయి దేవాలయంలో. ఒక ఉపాలయానికి సాష్టాంగం చేస్తే 2వ ఉపాలయం వైపుకి కాళ్ళు ఎడతాయి. అందుకని చేయకూడదు. మీరు ఎప్పుడు నమస్కారం చేసినా ప్రధానమూర్తి దగ్గర కానీ ఉపాలయంలో కానీ నిలబడి మీరు ఎప్పుడు నమస్కారం చేసినా మీ నమస్కారం ఎప్పుడూ తూర్పు దిక్కుకు కానీ ఉత్తర దిక్కుకు కానీ వెళ్ళాలి. దక్షిణ పశ్చిమాలకి నమస్కారం వెళ్ళకూడదు. అందుకే పెద్దలు ఎక్కడైనా కూర్చున్నట్టుగా గభాల్లో వచ్చి నమస్కారం చేస్తుంటే అంటారు. ఇప్పుడు చూసుకోకుండా దక్షిణానికి చేసేస్తున్నాడు అనుకోండి, అలా వద్దు, తప్పు, అలా చేయకూడదంట. దక్షిణ దిక్కుకు చేయకూడదు నమస్కారం, పశ్చిమ దిక్కుకు చేయరు, ఒక్క తూర్పు ఉత్తరాలకే చెయ్యాలి. అందుకే పరమేశ్వరుడు పశ్చిమాన్ని చూస్తున్నాడు అనుకోండి, మీరు అభిముఖంగా తూర్పుకి చేయకూడదు, ఈశ్వరుడికి ఎదురు నిలబడకూడదు. చక్రవర్తికి, గురువుకి, భగవంతుడికి ఎదురుగుండా నిల్చోకూడదు, ఎదురుగుండా కూర్చోకూడదు. అందుకే మహాభారతం విరాట పర్వంలో అర్జునుడు చెప్తాడు ఉత్తర కుమారుడితో, పొరపాటున కూడా నా రథాన్ని ద్రోణాచార్యుల వారి రథానికి ఎదురుగుండా పెట్టద్దు. యుద్ధంలో ఎప్పుడు నా రథం తిరిగినా నా కుడి భుజం గురువు గారి వైపు ఉండాలి, అలా తిరగాలి నా రథం. గురువు గారు బాణం వేస్తేనే వేస్తా, అప్పటి వరకు గురువు గారి మీద బాణం వేయదు. గురువు గారి రథానికి ఎదురు నా రథం నిలబెట్టకు సుమా అంటాడు. అందుకే పూర్వం రాజ్యసభల యందు రాజుగారి ఎదురుగుండా ఖాళీగా ఉండేది, ఇలా పక్కన కూర్చుంటారు. కుడివైపు మంత్రులు, సేనాధిపతులు ఉంటారు, ఎడం వైపు జానపదులందరూ ఉంటారు, నగరవాసులు ఉండి రాజ్యసభ ఉంటుంది. అంతేకాని రాజ్యసభ యందు ఇలా కూర్చోరు, ఎదురుకుంటారు. భగవంతుడికి ఎదురు నిలబడి నమస్కారం చేయకూడదు, మీ తేజస్సు ఆయన లావుతాడు. అందుకని మీరు ఒక పక్కకి ఉండి నమస్కారం చెయ్యాలి. ఆయన తూర్పుని చూస్తున్నాడు అనుకోండి, మీరు ఉత్తరానికి చెయ్యాలి. ఆయన పశ్చిమాన్ని చూస్తున్నాడు అనుకోండి, ఆయన తూర్పుని చూస్తే మీరు ఇలా నిలబడి ఉత్తరానికి చేస్తారు. ఒకవేళ ఆయన పశ్చిమాన్ని చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఉత్తరానికే చేస్తారు. ఒకవేళ ఆయన దక్షిణాన్ని చూస్తున్నాడు అనుకోండి, లేకపోతే ఉత్తరాన్ని చూస్తున్నాడు అనుకోండి, మీరు తూర్పుకి చేస్తారు. అంతే తప్ప మీరు ఏ కారణానికి పశ్చిమానికి దక్షిణానికి మీరు నమస్కారం చేయకూడదు.
ప్రధానమూర్తి దగ్గరికి వెళ్ళి మాత్రమే సాష్టాంగం చేయాలి. సాష్టాంగము అంటే 8 అవయవములు నేలకి తగలాలి. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు చోటు ఉందా లేదా చూసుకోవాలి. అందుకే గురువు గారు దేవాలయంలోకి వెళ్తున్నారనుకోండి, దేవాలయ మర్యాద ఏం చేస్తారంటే ఆ వెనక చాలా మందిని ఉంచారు. ఎందుకంటే గురువు గారు సాష్టాంగం చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. ఈ 8 నేలకి తగిలేటట్టుగా పడాలి. ఇందులో సరే ఏదో ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ఇవన్నీ సరిపోతాయి. మీకు ఇందులో సాష్టాంగంలో గొప్పతనం ఎక్కడుందంటే చెవులు తగలాలి. చెవులు తగలాలంటే మీరు 2 చేతులు ఇలా పెట్టి ఇలా అన్నారనుకోండి, చెవి తగలదు పూర్తిగా. ఇలా అన్నారనుకోండి తగలదు. 3 మాటలు చేయలేరు, మీరు నొప్పి పెడతాయి భుజాలు. అందుకే ఈ 2 చేతులు పైకెత్తి పృష్ఠభాగం మీద కట్టాలి. కట్టి పెట్టాలి. అప్పుడు బాగా తాకుతాయి, శరీరమునకు ఖేదము కలదు. అలా చేస్తే సాష్టాంగ నమస్కారం. అది పరమేశ్వరుడి పట్ల విశేష మర్యాద. ఇక దాన్ని మించింది లేదు. అంత మర్యాద చెప్పాలంటే సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇందులో మనసు ఎలా పెడతారు? మిగిలినవి తగులుతాయి నేలకి, మనసు ఎలా తగులుతుంది? మనసు తగలడం అన్న మాటకు అర్థం ఏంటంటే చెట్టుకున్నంతసేపు అలా నిలబడుతుంది, దాన్ని చెట్టు నుంచి వేరు చేస్తే కింద పడుతుంది కర్ర. ఇంతకాలం అహంకారగ్రస్తమైతే ఇలా నిలబడ్డారు, అహంకారం వదిలేస్తే నేల మీద పడిపోయాయి. ఇది చెప్తే మనసు. 2, ఇలా ఉన్నంత కాలం నాలోంచి ఏది ఒలకదు. మీరు ఓ గ్లాసులో ఇలా పట్టుకున్నారనుకోండి ఒలకదు, ఇలా పోసారనుకోండి ఒలికిపోతుంది. ఇన్నాళ్ళు దీని నిండా అహంకారమే, దీన్ని మీ పాదాల దగ్గర ఒలకపోసేస్తున్నా. ఈ దగ్గర పడిపోవడం చేత నేను నిలబడగలని తెలుసుకుని పడిపోయాను. ఇది చెప్పడానికి పడిపోతే మనసు పడిపోయిందని గుర్తు కాదు. అలా పడిపోతే మనస్సుని అక్కడ ఆవిష్కరించాడు అని గుర్తు ఏమిటంటే దండం అంటే కర్ర. మీరు ఇలా చెయ్యేశారనుకోండి అలా నిలబడుతుంది, చెయ్యి తీసేశారనుకోండి పడిపోతుంది. నన్ను నేను రక్షించుకోగలను, నన్ను నేను ఉద్ధరించుకోగలను అన్న భావన వదిలేశాను. ఇప్పుడు మీరు నన్ను నిలబెట్టాలి. ఇక నా అంతా నేను నిలబడగలను అన్న నమ్మకం నాకు లేదు. మీ ముందు పడిపోయాను. ఇప్పుడు ఎవడు పడిపోయాడో వాడిని నించున్నవాడు వంగి పైకెత్తాడు. ఇప్పుడు ఎత్తవలసిన కర్తవ్యం మీ మీద పెట్టాను కాదు. ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను. ఇక పడిపోవడానికి లేదు నాకు. అంత కింద పడిపోయాను. అంత కింద పడ్డవాడిని నేను, అంత నిటారుగా నించున్నవారు మీరు. మీ ముందు ఎందుకు పడిపోయానంటే నిలబడడానికి అర్హత మీకుంది. పడిపోవలసినంత తప్పులు చేసిన వాడిని నేను, నన్ను నిలబెట్టవలసిన కర్తవ్యం మీది. పడిపోయిన వాడని చిన్న చూపు చూడకండి, పైకెత్తండి అని కోరుకోవడం మనసా. అప్పుడు ఈశ్వరుడు పైకెత్తుతాడు భుజాలు పట్టి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.